నమస్తే అండి. నేను మీ దివ్యక్కను. వీడియోకి లైక్ కొట్టి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని పూర్తిగా చూడండి. గోంగూర తోటకాడ కాపు కాసే, కోడి కూస వేళ దాకా ఎదురు చూసే. వీడియో చూడగానే అర్థమైపోతుంది. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర అనమాట. పేరు వింటుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. వావ్! ఇది గోంగూరతో పచ్చడి, పప్పు ఏదైనా సరే చేసుకొని తినొచ్చండి. చాలా రుచిగా ఉంటుంది కదా! మీలో ఎంతమందికి గోంగూర అంటే ఇష్టం? నాకు కామెంట్ చేయండి. ముందుగా గోంగూర ఆకులను తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని గోంగూరని ఇలా ఉడికించుకోవాలన్నమాట. ఆహా! గోంగూర ఉడుకుతుంటేనే మంచి స్మెల్ వస్తదండి. కానీ ఒకప్పుడు అంటే మన అమ్మమ్మల, నానమ్మల కాలంలో గోంగూర అయితే మంచి టేస్ట్ ఉండేదండి. ఇప్పుడు నాకు తెలిసి నార్మల్‌గా ఉంటుందని అనుకుంటున్నానండి. అంత కమ్మటి స్మెల్ అయితే నాకు రావట్లేదండి. ఇంతకీ నేను ఏం కర్రీ వండుతున్నాను అనుకుంటున్నారా? గోంగూర ఎండ్రాయిల కూర వండుతున్నానండి. ఇలాగ గోంగూరని కాస్త ఉడికి నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత పప్పు గుత్తి ఉంటే పప్పు గుత్తు, లేదంటే మిక్సీలో వేసుకోవచ్చండి. మిక్సీలో ఏసుకోవంత అవసరం అయితే ఉండదండి. ఇలా వేసుకుని పప్పు గుత్తితో ఇలా మెత్తగా చేసేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు జస్ట్ ఒక చిన్న ఉల్లిపాయ అండి చేసుకోవాలి. ఇంకొకటేంటంటే ఇప్పుడు గోంగూర అంత పుల్లగా ఉండలేదు కదా! దానికోసమని నేను కొద్దిగా చింతపండుని వేస్తున్నానండి. ఈ చింతపండు వేయడం వల్ల కూడా టేస్ట్ చాలా చాలా బావుంటుందనమాట. ఇలా కాసేపు ఉడికించిన తర్వాత పసుపేసుకుని, కొంచెం కారం వేసుకుని, కాస్తంత ఉప్పు తగిలించి వేసుకోవాలనమాట. ఇవన్నీ కలిసే వరకు ఒక 2 మినిట్స్ ఉడకనివ్వాలండి. అటు ఇటుగా గరిటెతో తిప్పేస్తే ఒక 2 మినిట్స్ ఉడికిపోతుందనమాట. నేను వెంటనే గిన్నె మారిందేంటా అని చూడకండి. నేను అందులో తాలింపు పెడదామని చెప్పి గిన్నెలోకి వేసేసాను. నేను ఒక కట్ట తీసుకున్నానండి. ఎందుకంటే ఈరోజు వంట పిల్లలకి మాత్రమేనండి. మాకు ఫంక్షన్ ఉందండి బయట అందుకని. ఇక్కడ తాలింపు కోసం చేస్తున్నానండి. ఒక 10 ఎల్లుల్లిపాయలు తీసుకొని పొట్టు తీసేయాలనమాట. ఇలా తీసేసిన ఎల్లుల్లిపాయలని ఎర్రగా వేగించాలి. 2 కట్టలైతే గోంగూర కట్టలు కంపల్సరీ ఉండాలి. ఎండ్రాయిల్ని ముందుగానే నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి. క్లీన్ చేసుకోవాలి. శుభ్రంగా కడిగేసి చూసారా తళతళ మెరిసిపోతున్నాయి. బాగా సర్ఫెట్టి కడిగాను అనుకుంటున్నారా? లేదండి. నార్మల్‌గానే కడిగేశాను. నాన్ వెజ్ ఎక్కువగా ఇష్టపడే వారికి ఈ ఎండ్రాయిల్ కూడా ఇష్టం ఉంటదండి. ఈ ఎండ్రాయిల్ నూనెలో ఇలా వేగుతూ ఉంటుంటే మంచి స్మెల్ వస్తది కదా! తర్వాత ఇందులో ఏమి ఎయ్యవసరం లేదండి. పోపు దినుసులు ఏమీని. జస్ట్ మినపప్పు వేసుకోవాలి కొంచెం. ఒక 2 మిర్చి యేసుకొని, కొంత కరివేపాకు రబ్బల్ని తురుముకుని వేసుకోవాలనమాట. అంతేనండి. ఇవేసేసుకుని ఇంకా ఆ గోంగూరలో కలిపేసుకోవడమే. అబ్బబ్బబ్బా! టేస్ట్ ఉంటదా మరి! మామూలుగా ఉండదనమాట. ఈ గోంగూర కంటి చూపుని పెంచడంలో సహాయపడుతుందండి. నెక్స్ట్ ఐరన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా విటమిన్స్ ఉంటాయండి ఇందులోని. ఏ, సి, బి1 ఇంకా బి6 ఇటువంటి అన్ని విటమిన్స్, పొటాషియమ్స్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. నాకైతే అట్ల తద్ది టైంలో తెల్లవారుజామున లెగిసి గోంగూర పచ్చడితో వేడి వేడి అన్నం తింటారండి. సూపర్‌గా ఉంటది కదా! అది గుర్తొచ్చిందండి. మీకు ఈ గోంగూరతో ఇటువంటి మెమోరీస్ ఏమన్నా ఉన్నాయా? నాతో షేర్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. లవ్ యూ ఆల్.